మనం రాజమహేంద్రవరం నుంచి ఈ ఆగాకర దుంపలు అయితే తెచ్చాం కదండి. అవి నాటుకుంటూ మనం వీటికి ఏమేం చెయ్యాలి అన్నదే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీకైతే చెప్తానండి. అలానే ఇచ్చేసారా, ఇవన్నీ ఆడదుంపలండి. ఇందులో మనకి ఆడ మగ ఉంటాయటండి, అంటే మేలు ఫీమేల్ అని ఉంటదట. నేనైతే దారం అయితే చుట్టానండి మనకి వైనింగ్ గా ఉండటానికి. కలర్ కూడా ఎలా మార్చి ఇచ్చారో చూసారా. మేల్ కి ఫీమేల్ కి కవర్లు అయితే మార్చి ఇచ్చారు. 3 దుంపలు అయితే ఇలా ఇచ్చారండి. కానీ ఇదైతే డౌట్ అండి, మెత్తగా ఉంది. మనకి 2 నికరం. తర్వాత ఇందులో మనకి 4 దుంపలు ఇచ్చారండి. ఈ 4 దుంపలు కూడా ఇవి ఎలా నాటాలి, ఏంటి, వీటికి ఎలాంటి మట్టి అయితే వీటికి ఇష్టం, ఎప్పుడు కాస్తుంది, పూర్తి వివరాలు అయితే ఇస్తానండి. అలానే తను రేపు వస్తానంది, ఇప్పటికే ఇది ఆలస్యం అయిపోయింది కదా. నేనైతే అన్ని ఒక దాంట్లో నాటేస్తున్నానండి. ఇది ఇలా నాటేసుకుని కాస్త మట్టి అయితే వేసేస్తాను. తను వచ్చాక వేసుకుంటుంది. అయితే ఇక్కడ మనకి అన్ని వైన్ దొరకటానికి ఒకటేనండి. ఇక్కడ మనం దారం అయితే చుట్టాము. ఈ దారం ఉన్నాయన్నీ కూడా మనకి ఇవి అబ్బాయిలు, దారం లేని అమ్మాయిలు అని అర్థం. ఇలా వేసేసుకుని నేనైతే లైట్గా నీళ్లు వేసి నొక్కేస్తానండి. ఇలా వేసేద్దాము. చూసారా, ఇలా వేద్దాము. ఇలా వేసేసి మట్టి అయితే వేసేద్దాం. మట్టి అయితే వేసేసి లైట్గా మనం తడుపుదామండి, పాడవకుండా ఉంటాయి. కింద మనకి ఇది కుండీయేనండి, ఇది దాని గురించి మనకి ఏమీ అవ్వవు. ఇది అయితే ఇలా వేసాను కదండి, లైట్గా మట్టేస్తానండి, ఎక్కువైతే వెయ్యను. అక్కడ మనకి ఇటు ఉన్నాయన్నీ నేను ఇక్కడ ఆనవాళ్ళు అయితే పెడతాను. వీటికి దారాలు ఉన్నాయి కాబట్టి ఏం పర్వాలేదు, మనకి వైను తెలుస్తాయి. దారం చుట్టాను కాబట్టి లైట్గా నీళ్లు వేసి పక్కనైతే పెడతానండి. తను ఇవాళ కాకపోతే రేపు వచ్చినా, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చినా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అందుకే ఇలా వీటిని భద్రపరిచాను. చూసారు కదా, మనం ఎలా వేసానో చూసారు కదా. ఇంతేనండి, ఇంత జాగ్రత్త చేసుకున్నాం. ఇలాన కొన్ని నీళ్ళు అయితే వేద్దాం. లైట్గా నీళ్ళు అయితే వేస్తున్నానండి. వేసి మనం నేనైతే పెడదాము.